అమ్మాయి మర్డర్లకి మానభంగాలకు ఖర్చు పెట్టే డబ్బు గురించి అల్లుడు గారు ఎప్పుడు తెలుసుకుంటారో ఏమిటో. మరి మిగిలింది నువ్వే కదా. ఆ రోజు దొంగని ముద్రేశారు, ఇప్పుడేమో కన్ఫర్మ్ చేస్తున్నారు. మీరు వేసిన నిందని మౌనంగా భరించడం తప్ప కాదని ఎలా నిరూపించుకోవాలో నాకు అర్థం కావట్లేదండి. కానీ ఒక విషయం ఆలోచించండి, నేనంటే గిట్టని గగను నేనిచ్చిన డబ్బుని అసలు ముట్టుకుంటాడా? అది నిజమేలే బావా. కాకపోతే ఏ నగో నట్రో కొనుక్కోమని ఆ డబ్బు తీసుకెళ్లి శారదకిచ్చుంటాడు. సర్లే బావా, ఈ విషయం ఇక్కడితో వదిలేయటమే మంచిది. వదిలేకేం చేస్తాం? ఏం చేద్దామన్నా ఈ ఇంటి మనిషే కదా. సారీ అపూర్వ, నిన్ను అనవసరంగా కొట్టాను. పర్వాలేదులే బావా, నీకు తెలియందే ఉంది. నీ చేతిలో నేను చచ్చిపోయినా నాకు ఆనందమే. ఈ కట్న సమస్యను ఎలా పరిష్కరించాలో కాస్త ఆలోచించు. అలాగే బావా. బిందు, మీరా ఇక్కడ? అది చెప్పబోతుంటేనే మధ్యలో ఈ గొడవ అంతా జరిగింది. అమ్మ కోపంగా ఏడ్చుకుంటూ ఇందు అక్కింటికెళ్ళింది. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. ఈ ఇంట్లో ఉంటున్నామనే కామన్ ఫ్యాక్టర్ తప్ప నీకు నాకు సంబంధమే లేదు. సంబంధమే లేదు. సంబంధమే లేదు. సంబంధమే లేదు. హలో మావయ్య. అమ్మ భూమి, డిస్టర్బ్ చేశానా? లేదు మావయ్య. నీకు రాత్రంతా నిద్ర పట్టనివ్వని ఓ తీపి కబురు చెప్పమంటావా? మా మీరా అత్తయ్య మీకు విడాకులు ఇస్తానందా. మా శ్రీవారు ఫోన్ చేసి ఇంటికొచ్చేయండి నాన్న, మాతో సంతోషంగా ఉండండి అని అన్నాడా? నాతో బాగానే ఆడుకుంటున్నావమ్మా. లేకపోతే మనకి తీపి కబుర్లు ఏముంటాయి మావయ్య. నిద్ర పట్టక మీతో 5 నిమిషాలు మాట్లాడదామని కాల్ చేశానని చెప్పొచ్చు కదా. లేదమ్మా, నిజంగా ఇది నీకు తీపి కబురే. మీ నాన్న నిన్ను తన కూతురుగా, నా కొడుకుని తన అల్లుడుగా అంగీకరిస్తున్నాడు. ఊరుకోండి మావయ్య, నేను మీ మీద జోకులు వేశానని మీరు కూడా నా మీద జోకులు వేస్తున్నారా? లేదు భూమి, నేను నిజమే చెప్తున్నానమ్మా. ఆ అపూర్వ ఉండగా అది అయ్యే పని కాదు. కానీ ఏదైనా కొత్త జోక్ వేయండి మావయ్య. మీ శారద అత్తయ్య మీద ఒట్టు. నేను చెప్పేది నిజం. మావయ్య, నిజమా? నిజం భూమి. ఎలా సాధ్యమైంది మావయ్య? మనకి మంచి జరుగుతున్నప్పుడు కారణాలు వెతకూడదమ్మా, ఆ క్షణాలని ఆనందించాలి. లేదు మావయ్య, ఏదో కారణం లేకుండా మా నాన్న అంత త్వరగా ఒప్పుకోరు. తన కూతురుగా మా నాన్న మనసు ఏంటన్నది నాకు బాగా తెలుసు మావయ్య. ఏం జరిగింది? భూమి, నీకు గుర్తుందా, మొట్టమొదటిసారి గగన్ మన ఇంటికొచ్చి నీకు బొట్టు పెట్టి తీసుకెళ్ళడానికి ముందు నేను నీకు మాట చెప్పాను. కన్నబంధాన్ని కాలం పరీక్షిస్తుందేమో గాని శాశ్వతంగా మాత్రం విడదీయలేదు. నువ్వెక్కడున్నా వచ్చి నువ్వు బాగుండాలని ఆలోచిస్తాడు గాని వాణ్ణి వదిలేయమని చెప్పడు. అంటే భూమి, మీ నాన్న కూడా నాకు అదే చెప్పారమ్మా. ఎన్నో ఏళ్లగా భూమి నాకు దూరంగా ఉంటుంది, ఇంకా ఎందుకు నాకు ఈ పంతం కేపి గగన్ని అల్లుడిగా ఒప్పేసుకుంటే నా కూతురు నా ఇంటికొచ్చి పోతూ ఉంటుంది కదా అన్నారు. తను నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిలబెట్టావు. నాకు మనుషుల విలువ, బంధాల విలువ తెలుసు.
విడగొట్టడం వదులుకోవడం రాదు. పంతానికి పోయి రక్త సంబంధాన్ని విడిచిపెట్టడం నాకు చేత కాదు. నీ మాటలోని అంతరార్థం నాకు అర్థమైంది కేపీ. బావగారు, నేను మీకు చెప్పాలనుకుంటోంది అదే. నిజాన్ని దాచి మిమ్మల్ని మంచివాణ్ణి చేశాను. ఇప్పుడు మిమ్మల్ని గొప్పవాణ్ణి చేద్దాం అనుకుంటున్నాను. అంటే మిమ్మల్ని భూమి దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని తీసుకురమ్మని చెప్పాను కదా. గగన్ని భూమిని మీరు తీసుకురావాలి. గగన్కి అల్లుడిగా జరగాల్సిన మర్యాదలన్నీ మీరే దగ్గరుండి జరిపించాలి. నీకు మాట అయితే ఇచ్చాను గాని ఆ ఇంటికి వెళ్ళడానికి నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు కేపీ. ఓహో, మీ మనసు ఒప్పుకోవట్లేదా? సరే అయితే ఓ పని చేస్తానండి. మీ చెల్లి దగ్గరికి వెళ్ళి, మీరా ఆ రోజు నన్ను చంపేయబోయింది, నీ ఐదోతనాన్ని తుడిచేయబోయింది మీ అన్నయ్య అని తనకి చెప్పొస్తాను. ఆ కేపీ ఆకు. ఆ నిజం నా చెల్లికి తెలిస్తే తను ద్వేషిస్తుందేమో అనుకున్నాను. కానీ నేను నిన్ను షూట్ చేశానన్న విషయం తెలిస్తే తనేమైనా చేసుకుంటుంది. అందుకే చెప్పుకో. అప్పుడు నేను చెప్పినట్టు మీరు వినాలి. లేకపోతే నేను మీరా దగ్గరికి వెళ్ళి నోరిప్పేస్తాను.